పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం గోరికొత్తపల్లి మండల కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ఆడబిడ్డలకు చీరలు, సారె ఇవ్వడం ఆనవాయితీ అని, మహిళలు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. దేశాన్నే ఏలింది ఒక మహిళ. అలాంటి మహిళ శక్తి, యుక్తి, ధైర్యం రావాలని ఇందిరా మహిళా శక్తి అని ఆ చీరలు కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే కళ, మా అక్క చెల్లెలను సంతోషంగా ఉండాలి, మా అమ్మలు సంతోషంగా ఉండాలి అని వచ్చి రాగానే వీళ్లకు 4 రూపాయలు ఎట్లా మిగులుతాయని ఫస్ట్ బస్ ఫ్రీ చేసినాం. ఎటన్నా ఆపతుంటే, సాపతుంటే, కష్టం ఉంటే దేవుడి కాడికో పిల్లల కాడికో పోవాలన్నా కూడా డబ్బులు లేని మనం బయటికి రాము. ఇక్కడ కూర్చున్నారు, ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, యాక్సిడెంట్ అయింది లేదా ఇంట్లో ఎవరో చనిపోయారని. కానీ చిల్లి గవ్వ లేకుండా ఇవాళ అటెండ్ పోతే బస్సు ఎక్కగలుగుతాం. కొంతమందికి నచ్చుతలేదు, వాళ్ళు చేయలేదు, ఇవాళ మేము చేసినాం, వాళ్ళకి నచ్చుతలేదు కావచ్చు. కానీ జనానికి అవసరం, పేదవాళ్ళకి అవసరం, ఉన్నోళ్ళకి కాదు పేదవాళ్ళకి అవసరం. ఆ బస్సు ఫ్రీనే కాదు, ఇప్పుడు మండల సమైక్యలకు కూడా బస్సులు ఇచ్చినాం, బస్సు ఇస్తున్నాం. ఆ బస్సు మేము మండల సమైక్య పేరు మీద ఇస్తున్నాం. ఆ బస్సును మళ్ళా గవర్నమెంటే అద్దెకు తీసుకుంటుంది. నెలకు మీకు 70,000 ఇస్తాం మండల సమైక్యకు. అట్లా మీ పేరు మీద ఒక బస్సు ఉంటుంది. అట్లా బస్సులను కూడా ఈరోజు ప్రతి మండలానికి ఇచ్చినాం. రేపు రాబోయే కాలంలో ఇంకా మీలాంటి కొత్తగా మనం ఏర్పడేటువంటి మండలాలకు కూడా ఇస్తాం. ప్రతి పెద్ద ఊర్లకు కూడా ఇచ్చే ప్రణాళిక చేస్తున్నాం. అదే కాకుండా వచ్చి రాగానే వడ్డీ లేని రుణాలు. ఇవాళ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా, లేదా ఏదైనా ఆపతున్నా మనకు వెనుకకు చూస్తే, ముందుకు చూస్తే, పక్కకు చూస్తే కనబడేది గ్రామ సంఘాలు, మహిళా సంఘాలు. అరే సంఘంలో ఉన్నాం కాబట్టి మనకు ఏదైనా అవసరం ఉంటే సంఘ సభ్యురాలుగా ఉంటే మనకు డబ్బులు దొరుకుతాయి. అదే బయటికి పోతే మరి 10 రూపాయలు, 5 రూపాయలు వడ్డీలకు వడ్డీలు, లాస్ట్కు అసలు కట్టలేక, కొసలు కట్టలేక ఉన్నది అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మండల సమైక్యకు మీరు అలాట్ చేస్తే పెట్రోల్ బంకు కూడా మీకు అలాట్ చేసి దాంట్లో వచ్చే ఆదాయం మండల సమైక్యకు పొందే విధంగా కూడా చూస్తాం. దాన్ని గాంధీనగర్ గ్రామంలో ఒకటి ప్రతిపాదనలు పంపాం, శాంపేటలో ఒకటి ఇస్తున్నాం, చిట్యాల కూడా పంపబోతున్నాం. చిట్యాలలో నైన్పాక విలేజ్లో 100 ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని సోలార్కు మహిళా సంఘాలకే ఇవ్వబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చినప్పుడు క్యాంటీన్లతో పాటు రాజీవ్ యువ వికాసంలో కూడా ప్రభుత్వం రుణాలు ఇవ్వబోతుంది. ఇంకా మా ఎన్ఎస్ఆర్ లెక్క డైరీని కూడా మీరు పెట్టుకోవడానికి, డైరీకి బర్రెల గేదెల కొరకు కూడా రుణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా రుణ సౌకర్యం కల్పించి ఈరోజు మనం మీకు ఆర్థికంగా ఎదిగే కొరకు 1,50,000 అయితే ఫుల్ సబ్సిడీతో, 1,00,000 అయితే 90,000 సబ్సిడీతో, 2 లక్షలు అయితే 1,80,000 మాఫీ పైసలతో, 3 లక్షలు అయితే 2,10,000 సబ్సిడీతో, 4 లక్షలు అయితే 2,80,000 సబ్సిడీతో మా ఆడబిడ్డలందరికీ కూడా గేదెల కొరకు సహకరిస్తాం. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.